జనతా పార్టీతో టీడీపీ జనసేన కూటమి పొత్తులైతే సఫలమైనట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి ఢిల్లీలో అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అమిత్ షా తోటి, జేపీ నడ్డా తోటి భేటీ అయినట్టు తెలుస్తుంది. మొత్తానికి కనుక చూస్తే ఆ భేటీ సంబంధించి ఎన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయాలి, ఎక్కడ పోటీ చేయాలి అనేటువంటి అంశం మీద అయితే సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే తెలుగుదేశం అధికారికంగా 99 స్థానాలను ప్రకటించిన పరిస్థితి ఉంది అభ్యర్థులతో సహా. ఇటు జనసేన చూస్తే 5 స్థానాలు అభ్యర్థులతో సహా ప్రకటించింది, మరొక 19 స్థానాలు జనసేన ప్రకటించాల్సింది. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పొత్తులో జాయిన్ అయితే ఎన్ని సీట్లు తీసుకుంటుంది? ఇప్పటికే టీడీపీ జనసేన నియోజకవర్గాలు అభ్యర్థులు కూడా ప్రకటించిన తరుణంలో మరి ఆ నియోజకవర్గాల్లో టికెట్లు ఏమైనా భారతీయ జనతా పార్టీ ఆశిస్తుందా? ఒకవేళ ఆశిస్తే పరిస్థితి ఏంటి? 8 నుంచి 10 అసెంబ్లీ స్థానాలు, 5 నుంచి 6 పార్లమెంట్ స్థానాలు బీజేపీ ఆశిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరి బీజేపీ ఆశిస్తున్నటువంటి 10 అసెంబ్లీ స్థానాలు ఎక్కడి నుంచి పోటీ చేసే పరిస్థితి ఉంది? ఒకవేళ ఇప్పటికే తెలుగుదేశం ప్రకటించిన స్థానాలు ఏమైనా బీజేపీ పోటీ చేసే అవకాశం ఉందా, లేదా జనసేన ప్రకటించిన స్థానాలలో బీజేపీ ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా? మొత్తానికి కనుక చూస్తే తెలుగు తమ్ములకైతే టెన్షన్ పట్టుకున్న పరిస్థితి ఉంది, అదేవిధంగా జనసేన నాయకులకు కూడా. ఎందుకంటే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ టికెట్లు ఆశించేటువంటి పరిస్థితులు అయితే లేకపోలేదు. మొత్తానికైనా చూస్తే నరాలు తెగే ఉత్కంఠ, ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం సెంగళూరు శాంతిప్రసాద్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్, మనతో జుమ్కాలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, మనతో జుమ్కాలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శ్రావణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మనతోటి జుమ్కాలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మనతోటి జుమ్కాలు జాయిన్ అయ్యారు. రైట్, ముందుగా సెంగళూరు శాంతిప్రసాద్ గారితో మాట్లాడదాం. జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ శాంతిప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు, చూస్తున్న విషయాలకు అందరికీ మహాసాది శివరాత్రి శుభాకాంక్షలు. మొత్తానికి శాంతిప్రసాద్ గారు, భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కూటమితో కలిసి ఎన్నికలకి వచ్చే పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అయితే బీజేపీ పోటీ చేసే స్థానాల్లో ఎవరికి గండిపడేటువంటి అవకాశం ఉంటుంది? సో ఎలా మరి ఆ నియోజకవర్గాల ఆ నేతలను బుజ్జగిచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇప్పటికే జనసేన పోటీ చేసే స్థానాలు టీడీపీ పోటీ చేసే స్థానాలు జనసేన పోటీ చేస్తున్న పరిస్థితుల్లో కాస్త బుజ్జగింపులు అలకలు ఉన్న పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాకతోటి మరికొన్ని నియోజకవర్గాల్లో నాయకులకి ఇబ్బందికర వాతావరణం తలెత్తే అవకాశం లేకపోలేదు. సో ఇవన్నీ ఎలా సర్దుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి? పొత్తు రాజకీయం నడిపేటప్పుడు ఏ ఎన్నికల్లో అయినా ఇటువంటి అలకలు ఉంటాయి, ఇటువంటి ఒత్తిళ్లు ఉంటాయి, ఏ రాజకీయ పార్టీకైనా ఉంటాయి. అది చాలా సహజమైన ప్రక్రియ. కాబట్టి అది ఉందని చెప్పి పొత్తుకు వెళ్ళటం అనేది జరగకుండా పోవడం జరగదు. ఇక ఎవరి స్థానాలు ఏమిటి అనే దానికి ముగ్గురు కూర్చున్న తర్వాత, వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత మిగతా ఇద్దరు అధినేతలు దాన్ని అంగీకరిస్తారు, ఇటువంటి భేదాభిప్రాయాలు లేకుండా. కాబట్టి ఘర్షణ వాతావరణం రాదు. అయితే మీరు చెప్పినట్లు కొంత కింద స్థాయిలో ఏంటంటే, కొంతమంది నాయకులు తాము పోటీ చేయాలని కోరుకుంటున్న వాళ్ళు కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఉండవచ్చు. ఇది వాళ్ళు కొంత ఆవేశానికి గురైతే, కానీ ఆలోచన పనులు అయితే రేపు వచ్చేది మన ప్రభుత్వమే కదా, మనమే అందులో భాగంగా ఉంటాం కదా అనే వివేచనతో ఉంటారు. ఆ కొద్దిగా వివేచన లేని వాళ్ళు బట్టి కొద్దిగా అల్లరి చేస్తారు తప్పితే, కానీ ఆ అల్లరిలో టీ కప్పు తుప్పాలు లాంటి శబ్దమణిగిపోతాయి. వీటిని అధినేతలు చక్కగా పరిష్కరించగలరు. కాబట్టి ఎటువంటి పొరపాట్లు జరగవు, ఎటువంటి భేషజాలు ఉండవు. ఒకరి సీట్ను ఇంకొకరు ఆశించినా కూడా ఎటువంటి నష్టం కూడా జరగదు. ప్రకటించి మళ్ళీ వాళ్ళు విరమించి మళ్ళీ లిస్టులు విడతల వారీగా ప్రకటించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ విడతలో మళ్ళీ వాళ్ళు మార్చి, అటువంటి ప్రక్రియ అయితే మా పొత్తులో జరగదు. అంటే జనసేన పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నాయకులు ఈ మధ్య కాలంలో త్యాగాలు చేసే వయసు కూడా మాకు లేదు, కాబట్టి ఖచ్చితంగా ఈసారి మేము పోటీ చేసే పరిస్థితి ఉంది. ఒకవేళ అలాంటి నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయాలనుకున్న నియోజకవర్గాల్లో ఒకవేళ బీజేపీ సీట్లు ఆశిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది శాంతిప్రసాద్ గారు? మీరు చెప్పిన వ్యక్తి పేరు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, త్యాగం చేయాల్సి వస్తే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటా అన్నాడు తప్పితే జనసేన నుంచి విరమించుకుంటాను. జనసేనకు పనిచేస్తాడు, అయితే రాజకీయ జీవితంలో తను ఇంకోటి సహకరిస్తూ తను పక్కన ఉంటాడు. అర్థం చాలా స్పష్టంగా ఉంది.
చేసుకునేవాడికి అర్థం చేసుకునేవాడికి చేసుకున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు పి గన్నవరం సో మొత్తాన్ని చూస్తే భారతీయ జనతా పార్టీ పి గన్నవరం సీట్ టీడీపీ అవును, అనౌన్స్ అవును. చేసింది ఒక వ్యక్తికి. అతను విరమించుకున్నానని చెప్పాడు. కారణాలు ఏమైనా కావచ్చు. అక్కడ మరి వేరొక అభ్యర్థిని నియమిస్తారు అంతే తప్ప ఈ రాజకీయాల్లో ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మా అధినేత ఇచ్చిన మాటని మీరనివ్వకూడదు, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు, ఈ వైసీపీ అనే మహిషాసురాన్ని దాని యొక్క కొమ్ములు విరిచి దాన్ని కూలగొట్టాలి అనే సిద్ధాంతానికి బాగా నెర్రారాన్ని జీర్ణించుకున్నారు. కాబట్టి మాలో బాధపడే వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. మా అధినేత మాట నెగ్గిందలేదనే దాని మీద ఆలోచన చేస్తారు. సో అయితే బీజేపీ రాకతో ఖచ్చితంగా కూటమి గెలుపు దిశగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయంటారు. 100కి 100 పాళ్ళు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మా సోదరుడు శేఖర్ రెడ్డి పూర్తిగా మా 3 పార్టీల మీద కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడతారు తప్పితే ఈ 4 సంవత్సరాల 10 నెలల పాటు తమ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పండి. మీకు కావాలంటే టైం కూడా పెట్టుకోండి. మా సోదరు శేఖర్ రెడ్డి ఏం మాట్లాడతాడో చూడండి, ఎంతసేపు మమ్మల్ని విమర్శిస్తూ మాట్లాడతాడో చూడండి. ఇంకా వాళ్ళ అధినేత ఇప్పుడు మనిషికి అంటే మా శేఖర్ రెడ్డి బాధపడతాడు కానీ మంచి మనిషి ఒక మాట, ఒక మంచి గుడ్డుకు ఒక దెబ్బ అంటారు. ఎన్నిసార్లు చెప్పినా పదే అదే పదాన్ని ఉచ్చరించి ఆ వ్యక్తుల్ని మరి ఎటువంటి నీచ భాషలో సంబోధిస్తే మరి వాళ్ళకి అర్థమవుతుందో, మరి ఏ రకంగా ప్రవర్తిస్తే. ఎందుకంటే ఇదే వ్యక్తి ఒకప్పుడు ఏమన్నాడు సార్, ఇచ్చిన హామీలను నెరవేర్చని రాజకీయ పార్టీలు చెప్పులు చీపులతో కొట్టండి అని చెప్పి పిలిపించాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఏం చేయాలా? మరి ఆయన మాటను శిరోధార్యంగా భావించి మరి అదే పని చేయాలా వీళ్ళకి? లేదా వాళ్ళ సంస్కారానికి వాళ్ళు అని చెప్పి వదిలేయాలా? ఎందుకంటే మన సమాజంలో ఉన్నాము, మనుషుల మధ్య ఉన్నాం కాబట్టి మనం ఆ హీనస్థాయికి దిగజారలేం కాబట్టి